జమ్మూ కాశ్మీర్లో తిరిగి టెర్రర్ దాడులు ఊపందుకుంటున్నాయి. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు తరచూ దాడులకు తెగబడుతున్నారు. గత సోమవారం నాడు దోడా జిల్లాలోని దేశ అటవీ ప్రాంతంలో 5 సైనికులతో పాటు జమ్మూ కాశ్మీర్ చెందిన పోలీసు ఉన్నతాధికారి టెర్రర్ దాడుల్లో మృతి చెందారు. 2021 నుండి ఇప్పటి వరకు సుమారు 119 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. వీరిలో 40% మంది జమ్మూ డివిజన్కు చెందిన వారు కావడమే ఈ ఆందోళన కలిగించే అంశం. దీన్ని బట్టి చూస్తే టెర్రరిస్టులు తమ బేస్ను కాశ్మీర్ నుండి జమ్మూకు మార్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తాజాగా జమ్మూలో జరుగుతున్న టెర్రర్ దాడులపై మరింత సమాచారం ఈ స్టోరీలో. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. 2019లో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత నుంచి పరిస్థితులు క్రమంగా అదుపులోకి వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో టెర్రర్ దాడులు క్రమంగా పుంజుకున్నాయి. అదే సమయంలో భద్రతా సిబ్బందితో పాటు సీనియర్ అధికారులు ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. గత సోమవారం నాడు జమ్మూ నగరం నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న దోడా జిల్లాలో 4 ఆర్మీ సిబ్బందితో పాటు జమ్మూకు చెందిన సీనియర్ పోలీసు ఉన్నతాధికారిని గుర్తు తెలియని టెర్రరిస్టులు కాల్చి చంపారు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే 2021 నుంచి ఇప్పటి వరకు, అంటే గత 3 సంవత్సరాల నుంచి చూస్తే 119 మంది భద్రతా సిబ్బంది టెర్రర్ దాడుల్లో ప్రాణాలు కోల్పోతే వారిలో 40% మంది జమ్మూ డివిజన్కు చెందినవారే కావడం గమనార్హం. గతంలో టెర్రర్ దాడులకు కశ్మీర్ లోయ కేంద్ర బిందువుగా ఉండేది. ప్రస్తుతం టెర్రరిస్టులు తమ ఫోకస్ పూర్తిగా జమ్మూపై పెట్టారని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఎందుకంటే 2021 నుంచి కనీసం 51 మంది భద్రతా సిబ్బంది జమ్మూలోని పూంచ్, రజౌరీ, కతువా, రియాసీ, దోడా, ఉధంపూర్ జిల్లాల్లోనే ఎక్కువగా చనిపోయారు. ఈ ఏడాది కశ్మీర్ లోయలో 5 టెర్రర్ దాడులు జరిగితే 2 భద్రతా సిబ్బంది చనిపోయారు. అదే జమ్మూ విషయానికి వస్తే ఇప్పటి వరకు 6 టెర్రర్ దాడులు జరిగితే 12 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. ఇక కశ్మీర్ విషయానికి వస్తే 2021లో 126, 2022లో 103, 2023లో 29 టెర్రర్ దాడులు జరిగాయని తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. అయితే అకస్మాత్తుగా టెర్రర్ దాడులు జమ్మూలో పెరగడానికి గల కారణాల గురించి ఉన్నతాధికారులు చెబుతున్న సమాచారం ప్రకారం 20 నుంచి 25 విదేశీ టెర్రరిస్టు గ్రూపులు జమ్మూ నుంచి 30 నుంచి 40 కిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో మాటువేసి ఉన్నారని, వీరంతా గ్రూపులుగా విడిపోయి దాడులకు తెగబడుతున్నారని ఆర్మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను బట్టి తెలుస్తోందని చెబుతున్నారు. వీరంతా కరడుగట్టిన టెర్రరిస్టులు అత్యాధునిక ఆయుధాలతో దాడులకు తెగబడుతున్నారు. అదీ కాకుండా వీరికి ఈ ప్రాంతంలో అణువణువు తెలుసు. దాడులు చేసిన తర్వాత దట్టమైన అడవుల్లోకి పారిపోతున్నారని మిలిటరీ ఉన్నతాధికారి ఒకరు వివరించారు. దాడుల తర్వాత కశ్మీర్ టైగర్స్ పేరుతో ఓ ప్రకటన విడుదల చేసి ఆర్మీపై దాడులు చేసింది తామేనని ప్రకటించుకుంటున్నారు. అయితే మిలిటరీ ఉన్నతాధికారులు మాత్రం దీన్ని నమ్మడం లేదు. అయితే 2018 నుంచి జమ్మూ కాశ్మీర్ కేంద్ర పరిధిలోకి వెళ్లిపోయింది. అటు తర్వాత నవంబర్ 2023 నుంచి కేంద్ర పాలిత ప్రాంతానికి పూర్తిస్థాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసును నియమించారు. ప్రస్తుతం ఇక్కడ డీజీపీ ఆర్ఆర్ స్వైన్ ఇన్ఛార్జి డీజీపీగా వ్యవహరిస్తున్నారు. 2020లో గల్వాన్లో జరిగిన ఘర్షణ తర్వాత జమ్మూ డివిజన్ నుంచి సైనికులను ఉపసంహరించి తూర్పు లడాఖ్కు తరలించారు. దీంతో 2021 ప్రారంభం నుంచి పాకిస్తాన్కు చెందిన హ్యాండిలర్స్ జమ్మూ డివిజన్లోని మాజీ మిలిటెంట్స్తో తిరిగి సంబంధాలు ప్రారంభించడం మొదలుపెట్టారు. చినాబ్ వ్యాలీ కిందికి వచ్చే రాంబన్, దోడా, కిష్ట్వార్ జిల్లాలు అప్పటి వరకు మిలిటెన్సీ ఫ్రీగా ప్రకటించారు. జూన్ 29, 2020లో పోలీసు రికార్డుల్లో కూడా దీన్ని నమోదు చేశారు. దోడాకు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన చివరి మిలిటెంట్ మసూద్ను పోలీసులు దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్లో ఎన్కౌంటర్లో చంపేయడంతో ఇక జమ్మూ కాశ్మీర్లో మిలిటెన్సీ అంతమైందని భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇక
ఇక సుప్రీంకోర్టు జమ్మూ కాశ్మీర్ శాసనసభలకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని డెడ్లైన్ విధించడంతో క్రమంగా జమ్మూలో టెర్రర్ దాడులు ఊపందుకున్నాయి. ఎన్నికలను భగ్నం చేయాలనేది టెర్రరిస్టుల అసలు ఉద్దేశం. 2019లో జమ్మూ కాశ్మీర్కు ఉన్న స్పెషల్ స్టేటస్ను కేంద్రం రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని పార్లమెంటులో ఉపసంహరించారు. జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించారు. లడాఖ్ కూడా విడదీశారు. ఇక లడాఖ్ విషయానికి వస్తే దీనికి అసెంబ్లీ లేదు. త్వరలోనే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇక్కడ రోజుకో టెర్రర్ దాడులు జరుగుతున్నాయి. వీరి దాడులకు సైనికులు చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఆర్మీతో పాటు సుమారు 60,000 కేంద్ర రిజర్వ్ పోలీసులను మోహరించారు. అయినా టెర్రర్ దాడులు మాత్రం ఆగడం లేదు. దీనికి కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన వ్యూహం అమలు చేస్తే గానీ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరపలేరు. ఇక కేంద్రమే దీనిపై గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.